సో ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి నష్టం, ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు. ఏం నష్టం సింగరేణికి? ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచాడనుకో, ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో, సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది. సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్టీ, వాళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. రెండు రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన వేల టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.